హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సండే. ఇంకా సండే స్పెషల్ వచ్చేసి మాకేంటో తెలుసా, దొండకాయ. దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా సండే రోజు నీసు లేని ముద్ద దిగదు, కానీ తప్పనిసరిగా అది చేసుకోవాల్సి వస్తుంది, దొండకాయ ఫ్రై. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేశాను. ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. మరి దొండకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను ఏందనే చెప్తాను. ఇంకా అదేవిధంగా ఈరోజు చికెన్ అయినా మటన్ అయినా ఎందుకు తీసుకొచ్చుకోలేదు అన్న డౌట్ కూడా ఉండిద్ది కొంతమందికి. అదేంటంటే ఇంకా రీసెంట్గా అయితే మా వారికి చేప అయితే తెచ్చుకున్నాము. ఆ చేప తెచ్చుకుంటే ఇక్కడ బాగానే రుద్దాడు. ఇక్కడ రుద్దంగానే మళ్ళీ ఇంకా కాలువ కాడికి వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తుంటే పాము వచ్చి కట్టేసింది. అది చాలా చిన్న దెబ్బ, కాకపోవట్లేదు, కానీ అదొక్క డౌట్ అలాగా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ 8 జరిగితే 10 హాస్పిటల్కి వెళ్ళాము. అంటే నేల పామే కదా, ఏం చేయదులే అని చెప్పేసి ఇంకా కొంచెం అలాగున్నాము. కానీ అలా ఉండకూడదు, వెళ్ళి చేయించుకోవాలి అని చెప్పంగానే వెళ్ళి అయితే చేయించుకున్నామండి. ఇంకా అక్కడికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు అని 10 గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని చెప్పేసి 1కి ఒక టెస్ట్ చేశారు. 1 గంట నుంచి 2 గంటలకి మళ్ళీ ఇంకో టెస్ట్ చేశారు. అట్లా 2 టెస్టులు చేయగానే ఫస్ట్ ఒక టెస్ట్ చేయగానే బ్లడ్ గడ్డగట్టట్లేదనో ఏదో చెప్పారండి, సంథింగ్ చెప్తే అలాగా చెప్పాక నాకైతే గుండె జల్లుమంది. వామ్మో ఏంది ఇలా జరిగింది అని భయం వేసింది. ఇంకా తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు, దాంట్లో అంతా నెగిటివ్ అనే వచ్చింది, ఏం లేదు అని చెప్పేసి వచ్చింది. అప్పుడు రిలాక్స్ అయ్యాము. అప్పుడు కానీ కొంచెం ప్రశాంతంగా లేదండి. అప్పుడు దాకా అయితే నాకు కాలు చేయి ఆడలేదు. అప్పటికప్పుడు మా నాన్నలకు ఫోన్ చేసి ఏడ్చాలో ఫోన్ చేసి, నాన్న ఇలా జరిగింది నాన్న అది ఇది అని చెప్పంగానే మా నాన్నలు 1 గంటప్పుడు బయలుదేరి వచ్చారు. నైట్ అర్ధరాత్రి 1 గంటప్పుడు బయలుదేరి వచ్చారు. అలా వచ్చినాక ఇంకా ఆయనకి చూయించుకుంటూ చేసుకుంటూ అలా ఉండంగానే ఇంకా తెల్లవారుజామున 4 అయింది. 4 గంటలు అక్కడ ఉందాం, మళ్ళీ టెస్ట్ చేయాలని చెప్పారు. 7 గంటలకు టెస్ట్ చేయాలమ్మా అన్నారు, 3వ టెస్ట్. అంటే ఈలోపు ఇంటికి దగ్గరే కదా, ఊరికి వెళ్ళొద్దాంలే అని చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరాము. అక్కడ ఉండటానికేమో పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు, చాలామంది. ఏమో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఒక 8 సంవత్సరాల బాబు, 9 సంవత్సరాల బాబునండి. ఇంకా బండి మీద చిన్నపిల్లలు కదా, హ్యాపీగా బండి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. బండి మీద హఠాత్తుగా కింద పడిపోయాడు. పడిపోగానే హాస్పిటల్ తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయికి హార్ట్ అక్కడికక్కడ ఆగిపోయి ఉండిద్ది, కానీ ఆ అబ్బాయికి బతికే ఛాన్స్ లేదు, ఇంకా చనిపోయి ఉన్నాడండి. అక్కడ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు చూడలేక నాకు ఏడుపు వచ్చి నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేద్దాము, ఇంక ఇలానే వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా అక్కడ ఎందుకులే బావా, ఇంక ఇంటికైతే వెళ్దాంలే, తెల్లవారుజామున 7 గంటలకు అన్నారు కదా ఉదయం పూట అని చెప్పేసి ఇంకా నైట్ ఉదయం అలా చేలో ఉండి పగల నైట్ అలా ఇలాగ హాస్పిటల్లో ఉండేకి నిద్రకి తక్కువైంది. ఇంకా వస్తూ అయితే తెల్లవారుజాము 4 గంటలు కదా, 4 గంటలకి వస్తుండగా ఇంకా దారిలో బైబస్ దగ్గర అయితే మా వారికి మరి ఏమైందో ఏమో కళ్ళు మూతలు పడ్డాయి అనుకుంటా. ఇంకా కళ్ళు అయితే మూతలు పడ్డాకే ఇంకా బండి ఒక పక్కకి వెళ్ళిపోయి థియేటర్కి అయితే గుద్దేసింది. అదే రోడ్డు పక్కన ఉంటాయి కదా లైటింగ్ పెట్టి పెద్ద థియేటర్లు, దానికైతే గుద్దేసిందండి. ఇంకా గుద్దేయంగానే అక్కడికక్కడే డెత్ అనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల మా పిల్లల్ని మేము చూడగలగాలి అన్న సంతోషంలో దేవుడు మాకు నూకలు ఇంకా ఉన్నాయనిపించింది. అంత ఘోరాతి ఘోరంగా జరిగిందండి. ఇంతవరకు మీకు చెప్పలేదు, వీడియో తీద్దామట్టు. ఇంకా ఏ విధంగా మాట్లాడతాము, మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాము అని చెప్పేసి ఇంకేమీ మనసుకి అనిపించలేదు. ఇంకా ఎట్లా థియేటర్కి పక్కన గుద్దంగానే ఇంకా బండి వచ్చేసి చాలా దూరం వెళ్ళిపోయిందండి. ఇంకా మా ఆయన నేను పక్కన కూర్చుంటా కదా, ఇంక మా ఆయన ఇలా పట్టేసుకున్నాను. అలా పట్టేసుకోగానే ఇంక మా ఆయన ఆగిపోయి పాపం కాలుకి
ఇంకా ఆ విధంగా మా ఆయన పట్టేసుకుంటేనే ఆ మాత్రం ఆగాడు. లేకుంటే ఇగో ఇక్కడ మోకాళ్ళకి, ఇక్కడ కాళ్ళకి, పాపం తొంటి కాడ, అన్నిటికాడ 3 చోట్ల 3 దెబ్బలు తగిలినాయి. చాలా బాగా తగిలినాయండి. వామ్మో! ఆయన చూడంగానే ఆ క్షణం నాకైతే చేసి చాలా ఏడుపు, భయము. అసలు కాలు చెయ్యి ఆడలేదు. ఇదేంది దేవుడా, సందకాడు చూస్తేనేమో ఇలా పాము కాటేసింది, మళ్ళీ ఇలాగ వస్తేనేమో అక్కడెక్కడ ఉంటాంలే అని ఇంటికి వస్తుంటే మళ్ళీ ఇలాగా యాక్సిడెంట్ అయింది అని అయితే చాలా భయపడి చాలా ఆందోళనతో గురయ్యాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా మా వెనకలే వచ్చారు. ఇంకా తెల్లవారుజామున మళ్ళీ 3వ టెస్ట్ చేయాలన్నారు కదా, అయినప్పటికీ కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంక ఈ విధంగా దెబ్బలు తగినాయి అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదండి. ఇంకా డాక్టర్ వచ్చేసి మనం ఫుడ్ పత్యం ఏదని అడిగితే ఇంకా చికెన్ మటన్ ఒక నెల దాకా వద్దన్నారు. ఇంక ఇప్పుడు అటు ఇటు 10 రోజులు అవుతుందండి. ఇంకా అయినప్పటికీ కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఉదయం బీరకాయ కూర వండాను. ఇంక ఇప్పుడు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి అమ్మ వాళ్ళ కాడే ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఫోన్ చేస్తే నేను రాను రాను అంటా ఉన్నారు. సర్లే ఇంక 4 రోజులేగా, మళ్ళీ 4 రోజులు అయితే స్కూల్ తెరుస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఆగాము. ఇంక ఈలోపు అయితే మా వారు ఐస్ క్రీమ్ బండికి అయితే వెళ్ళాడండి. ఇంకా ఐస్ క్రీమ్ బండి రాగానే ఆయనకి వచ్చేలోగా ఫుడ్ అయితే రెడీ చేసేయాలా, అందుకని చెప్పేసి కరెంటు కూడా పోయింది. వాతావరణం చాలా మార్పులు చేర్పులు ఉన్నాయండి. వర్షం పడేటట్టు ఉంది. అందుకని చెప్పేసి కరెంటు పోయి చాలా టైం అవుతుంది. ఓకే అండి, ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను. ఒక పక్క దొండకాయలు కూడా కట్ చేస్తా ఉన్నాను. ఇంకొన్ని అయితే కట్ చేయగానే ఇలాగా జరిగింది కదా, మనం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఆగాను. ఇంకా ఆయన చూసేలోపు అయితే ఫస్ట్గా దొండకాయలు అయితే కట్ చేసి ఫ్రై అయితే చేసేస్తాను. నాకైతే మధ్యాహ్నం పనుకోగానే ఏమైందో ఏమోనండి ఈరోజు, అప్పటికప్పుడే ఫీవర్ వచ్చినట్టు ఒళ్ళంతా వేడి, అసలుకి కళ్ళు మంటలు పడుతున్నాయి. ఎట్లనో అయిపోయింది నా బాడీ అంతా. ఇంకెట్లా కాదని చెప్పేసి ఇంకా డోలో టాబ్లెట్ అయితే ఇంట్లోనే ఉంది. ఇంకెమ్మని అయితే డోలో టాబ్లెట్ వేసుకోగానే ఇప్పుడు కొంచెం చెమటలు పెట్టి అంటే ఆవిరంతా బయటికి వెళ్ళి రిలాక్స్గా ఉందండి. లేకుండా ఇప్పుడు దాకా అసలు హుషారే లేదు చేద్దామన్నా కూడా. ఇలా ఎందుకు జరుగుతున్నాయో ఏమో, ఒక్కోసారి తడుచుకుంటేనే ఎందులాగా అనిపించింది. అన్నీ నెట్టుకొని పోతేనే మనం గమ్యానికి చేరుకోగలుగుతాము. కరెంట్ ఎప్పుడు వచ్చిద్దో. ఏంటో ఇంకా రాలేదు. ఎప్పుడు
ఓయ్ మామూలుగా లేదు. అయిపోయిందా? ఎక్కువ లైట్గా తుప్పలు పడ్డాయి అంతే. నైట్ పడిద్ది అనుకుంటా అంతే. ఎండనక వాననక రెడీ చేస్తుంటే ఈ విధంగా పాపం ఎండకు పేర్చుటట్టు కందిపోయింది. ఓకే అండి, ఇంకా బండి అయితే పెట్టేసాను, గ్యాస్ కూడా అయితే ముట్టించేసాను. మనకి బండి అయితే హీట్ ఎక్కింది కదా, ఆయిల్ అయితే పోసేసుకుందాము. సరే, ఇంకా రోజు అయితే నా కోసం చెప్పి అయితే మళ్ళీ ఇంకా దొండకాయ కూర ఎప్పుడా కూర కర్రీ ఇంకరోజు మన చికెన్ మటన్ తెచ్చుకున్నాం కోసం. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, మీ స్టోరీ మొత్తం చెప్పేసాను ఇలా జరిగింది. ఏదో అంత ఒక కళలాగా యాక్సిడెంట్ పాటు. ఇంకా నేను వచ్చేటప్పటికి అయితే పనులను చర్చ చేసేసుకొని ఇంట్లో ఎవరైతే లేరు కదా, ఇంకా కర్రీ అయితే రెడీగా చేసేసింది. అన్నం ఉడికిపోయింది సార్, అన్నం వేసుకోలేదు. ఇక్కడ వర్షం పడింది కదా, ఏం వర్షం పడింది కదా, ఇక్కడ పడలేదు బావా, ఇక్కడ లేదు వర్షం, ఇక్కడ లేదు అసలు. ఓకేనండి, ఇంకా మనకు ఉల్లిపాయ ఫ్రై అయినాక దొండకాయలు అయితే వేసేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫేవర్ వచ్చిందా? తగ్గింది, బిల్లు వేసుకున్నా, నల్ల బిల్లు వస్తాను ఇక్కడ పనులు పోసుకొని నీళ్ళు పోసుకొని ఆయన బిల్లు వేసుకొని లెస్సీలో పడదా తెచ్చుకుంటావు. గంటలకి వేడి బయట వేసింది. మామిడికాయలు తింటాం కదా, మామిడికాయలు ఎక్కువ తింటా ఉండేటప్పటికి మళ్ళీ వాతావరణం మారేటప్పటికి మామిడికాయలు తింటానే ఉన్నాక తీసుకొస్తాను ఉండి తింటానే ఉండి ఆలోచన పిల్లలు ఇప్పుడే మాట్లాడారు నాతో. సరే ఉన్నాయి, వాళ్ళే ఉంటారు. దీనిలో పోపు దినుసులు అయితే వేయచ్చు, ప్రెసెంట్ మా ఆయనకి కాలు చేయం పోసిందని చెప్పేసి పోపు దినుసులు అయితే వేయట్లేదు. ఎందుకన్నా మేనగాళ్ళు వచ్చేటప్పటికి రాత్రి బర్త్డే పల్లె ఈ పల్లె హాయ్ చెప్పు. తిన్నావా? సరే, ఇంకేంటి మరి కర్రీ ఎవరు? దొండకాయ ఫ్రై చేసేదా? సరేనా, కర్రీ కోసేసి నువ్వేం కోసేసింది? వాతావరణం బాగుంటే వేస్తా, వాతావరణం బాగుంటే వేస్తుంది. ఓకే అండి, ఇంకా దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే బాగా ఉడికిపోయింది ఉప్పు వేస్తే. వాతావరణం చాలా ఉంది, చల్లగా ఉన్న ముగిస్తాం చాలా. ఎక్కడ ఎండాకాలం. ఓకే అండి, ఇంకా ఒక 5 minutes మూత అయితే పెట్టేసుకుందాము. పర్వపిచ్చో. ఓకే అండి, ఇంకా మనకి దొండకాయ ఫ్రై అయితే చాలా వాటికి ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లో వచ్చేసి కారం అయితే వేసేసుకున్నాము. పిల్లలు లేరు కదా, అందుకని చెప్పేసి కొంచెం మా ఇద్దరమే కదా, అందుకని కొంచెం కారం ఎక్కువే వేసాను. ఇంకా మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అవ్వచ్చిందండి. భోజనం కూడా రెడీ అయింది. ఇంకా ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి భోజనం అయితే చేసేద్దాము.
అండి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా భోజనం పాపం ఆయన మధ్యాహ్నం ఎప్పుడో తినుంటాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ అయితే అన్ని రెడీ చేసేసాను. ఇంకా నేను ఏమేమి చేశానని చూసాను. ముందు ట్రైల్కి అయితే గవ్వకుండా మానేద్దంట. ఓకే అండి, ఇంక ఇంట్లో చాలా ఒక్కదేస్తుంది. ఇంక ఏసీ వచ్చేసి ఆన్ చేసి పెట్టాను, కానీ మనం బటన్ అయితే నొక్కలేదు. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏసీ వచ్చేసి 24లో పెట్టుకోమని. అలానే చేస్తాము. అంటే 24కి మించి పెడితేనేమో బాగా చలిగాలి వస్తుంది. ఈ 24ని పెట్టుకుంటే నార్మల్గా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, అప్పుడు ఏసీ అనేది చల్లదనం అనేది కొంచెం తగ్గుతుందండి. 25 26 అలా పెట్టుకుంటే. ఇంక ఇప్పుడు ఏసీ వచ్చేసి కమ్మన గాలి చల్లంగా ఉండిద్ది. ఓకే అండి, ఇంకా మా వారు నేను వచ్చేసి ఇంకా ఇద్దరు అయితే భోజనానికి అయితే కూర్చున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నారు కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మాకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలి. అండి చూసేసారు కదా, ఇంకా పొద్దునైతే ఇంకా సండే హ్యాపీ సండే చెప్పాను, కానీ నాకు హ్యాపీ సండే లేదండి. ఎందుకంటే సడన్గా చెప్పేసామండి ఈరోజు అయితే నాకు నీలపం కరగటం వల్ల అని చెప్పేసి ఇంకా పత్తి ఉండమని చెప్పారంటే డాక్టర్లు అయితే, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే. ఇంకా వ్యాక్సిన్ అయితే చేయించుకున్నాను కదా, ఇంకా మాసం అనేది నీ సరే తగ్గకూడదని చెప్పాను అని చెప్పి ఇంక ఈరోజు అయితే మామూలుగానే కర్రీస్తూనే వెళ్ళాను. మధ్యాహ్నం తిన్నాను, మళ్ళీ ఇంటికి రాగానే ఇంకా దొండకాయ ఎప్పుడైతే చేసేసారు, ఇంకా దొండకాయ ఎప్పుడైతే తినేస్తున్నాను. ఫ్రై అయితే బాగానే ఉంది, కానీ ఒకటే గిల్టీ ఫీలింగ్ ఉంది. ఎప్పుడు మాసానికి అలవాటు పడినాను కదా, అంటే సండే అనేది ప్రతి సండే ముక్కలైంది మొదలు తెగదు, ఆదివారం పూట. నాకు మాసం అంటే కూడా చాలా ఇష్టం, అందులో కూడా ఇంకా తిన్నామని ఆశగా ఉంది, కానీ తినకూడదు కదా. సరే అండి, ఇంకా రోజాకి వచ్చేటప్పటికి ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పేసింది. ఇంకా వస్తా చికెన్ అయితే ఒక అరకేజీ ఇంకా ఈ లోపల అయితే ఇంకా జ్వరం వచ్చిందని చెప్పేసేటప్పటికి ఇంకా చికెన్ అయితే తీసుకురావడం కూడా ఆయన తీసుకురాలేదు. ఇంకా కర్రీ అయితే చెప్పేసింది కదా, ఇంకా దొండకాయ కర్రీ చేసేసింది. ఎప్పుడైతే ఇంకా పుండు మంతానికి కూడా మామూలుగా ఎప్పుడే తినమని చెప్పి అన్నారంట. ఎవరన్నారు? ఎవరు మీతో చెప్పింది? ఎప్పుడు తినమని చెప్పింది? మమ్మీ వాళ్ళ మమ్మీ చెప్పిందంట. అందుకని చెప్పి మళ్ళీ దొండకాయ కర్రీ చేసింది. రాత్రి పొద్దున్న చేసింది కూడా. ఏం కర్రీ నువ్వు? బీరకాయ కూర భలేగా ఉంది, టేస్ట్ అదిరిపోయింది, అందుకని చెప్పి తిన్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు అగ్గి లేకపోయినా కానీ మామూలు లేదండి. ఎప్పుడైతే కాపాని ఎండ కాసినట్టుంది. మళ్ళీ ఎండ కాసిన టైం కూడా అసలుకి వర్షం పడతాం కూడా మామూలు లేదు. అందులో ఇంకోటి ఏంటంటే పలపాట్లోనే వర్షం పడింది. అయినా కానీ బేరం మటుకే బాగానే తాగింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఇంకా మధ్యలో ఇంకా అమ్ముకుంటా వచ్చేసింది కదా. ఇంక ఇంటికి రాగానే ఇంకా అందునే శుభ్రంగా క్యాన్ కడిగేసుకొని ఇంకిద్దరం ఒకసారి ఇంకా నీళ్ళు పోసుకొని స్నానం చేసేసి ఇంకా అన్నానికైతే రెడీ కూర్చున్నాము. మరి పాపం రోజాకైతే చికెన్ ముక్కలు ఏదైనా బాధపడుతుంది, తెలియట్లేదు. అట్టాగా ఉంది. ఏమనుకో బాబు, వచ్చేవారు తీసుకొస్తాను, సరేనా? ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే ఇంకా దొండకాయ ఫ్రై అయితేనే అడ్జస్ట్ అయిపో, సరే? మరి రేపు వాతావరణం బట్టి ఇంకా రేపు అయితే మరి ఇంకా ఐస్ క్రీమ్ బండికి అనేది రెడీ అవుతాను, మీకు చూపిస్తాను ఐస్ క్రీమ్ తయారు చేసి. ఇలా ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ కూడా మార్చాను. ఏం ఫ్లేవర్ అది? చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేసాను. టేస్ట్ మటుకు అయిపోయింది. అసలుకి అందరూ తీసుకున్న వాళ్ళందరూ బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ అన్నారు. ఇంకోటి రేపు పొద్దున్న కూడా ఏదో ఒకటి అయితే వైటే చేస్తాను, ఎక్కువ శాతం చూసేస్తాను. ఏ క్రీమ్ తయారు చేసింది మీకు చూపిస్తాను.